శ్రీగురుభ్యో నమ. హరి ఓం. రేపటి నుంచి శరన్నవరాత్రి ప్రారంభోత్సవాలు. కోరిన కోరికను తీర్చేటువంటి జగజ్జనని అనేటువంటి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం ఆచరించి సాధన చేయడానికి ఖచ్చితమైనటువంటి మహా అవకాశం కలిగినటువంటి రోజులు రేపటి నుంచి ప్రారంభం. అయితే మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంగా మనకి దర్శనమిస్తారు. ఈ బాలా త్రిపుర సుందరి అంటే మన ఇంట్లో చిన్నపిల్ల ఏ విధంగా అయితే అలంకరణ చేసుకుని చక్కగా నాన్నగారండి లేకపోతే పెద్దనాన్నగారండి అని అల్లారు ముద్దుగా ముద్దు మాటలతో మనం మాట్లాడిస్తూ మన కష్టాన్ని తీరుస్తుందో ఆ విధంగా అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవాలి. నా ఇంట చిన్నపిల్ల నట్టాడుతోంది, అమ్మవారి స్వరూపం తిరుగుతోంది అని భావిస్తూ అమ్మవారిని రేపటి రోజు ప్రాణప్రతిష్ఠాపన గావిస్తారు. అయితే ఎన్ని గంటలకు అమ్మవారిని ఇంటి నందు నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయం. ఉదయం 9:24 ఇంట్లో అమ్మవారి స్వరూపాన్ని అలంకరణ చేసుకుని చక్కగా దీపం అఖండం వెలిగించుకునే వాళ్ళు 9 రోజులు అఖండాన్ని కాపాడుకుంటే కనుక అఖండం వెలిగించి చక్కగా అమ్మవారికి ఉదయము బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదవడం, లేదా మీ ఇంటి ఇలవేలుపు ఎవరైతే ఆవిడ యొక్క అష్టోత్తరం చదివి తెల్లటి పుష్పాలతో పూజ గావించి శనగలు కానీ తీపి బూంది కానీ, పిల్లలు తీపిని అత్యంత ఇష్టంగా తింటారు కాబట్టి అమ్మ మహాదేవి బాలా త్రిపుర సుందరిగా నా ఇంట చక్కగా అలల్లాడుతూ నా కష్టాలను తీర్చవమ్మా అని చెప్పి తీపి బూంది నైవేద్యంగా సమర్పించండి. ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఏ రోజు అవతారం ఏమిటి, ఆ అవతారానికి సంబంధించినటువంటి నైవేద్యం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటిది ప్రతిరోజు కూడా మీ అందరికీ ఈ విధమైనటువంటి సమాచారాన్ని అందజేస్తాను. మరొక విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరము అమ్మవారి అనుగ్రహంతో మా నాన్నగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనస్ఫూర్తిగా లలితా సహస్రనామాల్ని 10,000 సంఖ్య చదివించడం అనేది జరుగుతుంది. ఇది 6వ సంవత్సరం. చక్కగా యథాశక్తానుసారము ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామం చదివి నా వాట్సాప్ నంబర్ 8639280318 ఈ నెంబర్కి పంపించి చివరి రోజు అంటే 13వ తారీఖు ఆ రోజు హోమంలో చక్కగా మీ అందరి గోత్రనామాలతోటి హోమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధగా ఒక్కసారి చదివినా, 5 సార్లు చదివినా, 2 సార్లు చదివినా నాకు ఖచ్చితంగా మీ సంఖ్యను రాత్రి 9 గంటల్లోగా వాట్సాప్లో గురువుగారు మేము ఇంత చదివాము అని చెప్పి నాకు ఆ యొక్క సంఖ్యను పంపించి అమ్మవారి కటాక్షం కలుగుతూ ఈ యొక్క శ్రీచక్ర అనుగ్రహం అనేటువంటి ఛానల్ని 10 మందికి తెలియజేసి వేరే వారికి కూడా ఈ యొక్క విషయాల్ని తెలియజేసి చక్కగా దైవ సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా ఇక నుంచి ఈ ఛానల్లో మీకోసం నేను వివరణ జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిగా రేపటి నుంచి ప్రారంభం. రేపు ఉదయం 9:28 అమ్మవారిని మనం ప్రాణప్రతిష్ఠాపన గావించుకోవాలి. బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుకోవాలి. సాయం సంధ్య వేళ లలితా సహస్రనామం పఠించాలి. చిటికడు కుంకుమ, చిటికడు పసుపు అమ్మవారికి ఖచ్చితంగా పాదాల వద్ద మనం ఉంచాలి. అమ్మవారికి రేపు తీపి బూందీ కానీ శనగలు కానీ నైవేద్యంగా సమర్పించండి. చక్కగా అమ్మ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్య మనోవాంఛలు పొందగలరని కోరుతూ మీ మణికంఠ శర్మ. మహాదేవమయేశ్వరి.